ఒక మనిషి యొక్క స్వభావాన్ని బట్టి అతని చుట్టూ ఒక ప్రత్యేకమైన కాంతి వలయం అంటే ఆరా ఆవరించి ఉంటుంది. అయితే యోగ శాస్త్రంలో నిష్ణాతులైన వారికి మాత్రమే మానవుల చుట్టూ ఉండే ఆ కాంతి వలయాన్ని చూడగలిగే శక్తి ఉంటుంది. ఇటీవల కాలంలో పాశ్చాత్య దేశాలలో కిర్లియన్ ఫోటోగ్రఫీ విధానం అందుబాటులోకి వచ్చింది. కిర్లియన్ కెమెరా సహాయంతో మనుషుల్ని ఫోటో తీసినప్పుడు ఆ ఫోటోలో వారి బొమ్మతో పాటుగా వారి చుట్టూ ఉండే కాంతి వలయం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కొందరు హీలర్స్ అంటే ఆధ్యాత్మిక విధానాలతో రోగ చికిత్స చేసే యోగశాస్త్ర నిపుణులు ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ సహాయంతో వ్యక్తుల దేహాల చుట్టూ అదృశ్య రూపంలో ఉండే కాంతి వలయాలను పరిశీలించి ఆపై ఆ వలయంలో ఏర్పడిన లోపాలను అంచనా వేసి ఆ వ్యక్తులకు తగిన విధంగా వైద్యం చేయడం జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి చుట్టూ ఏ రంగులో ఉండే కాంతి వలయం ఉంటే అతడి స్వభావం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఆ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. కానీ మీరు మాత్రం గంట అదేనండి ఈ బెల్ పైన ఒక్కసారి ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మర్చిపోకండి. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి చుట్టూ వారి వారి స్వభావాన్ని బట్టి అనేక వర్ణాల ఆరా ఛాయలు అలుముకొని ఉంటాయి. వాటిలో ఒక వ్యక్తిని నీలం రంగు కాంతి వలయం అలుముకొని ఉన్నట్లయితే అతడు అనేక విషయాలలో నైపుణ్యం గల మేధావి అయి ఉంటాడు. ఒక వ్యక్తి చుట్టూ ముదురు నీలం రంగు కాంతి వలయం ఉన్నట్లయితే ఆ వ్యక్తి అనుమానాస్పద స్వభావాన్ని మరియు విశ్లేషణాత్మక ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి చుట్టూ స్వచ్ఛమైన నీలిరంగు కాంతి వలయం ఉన్నట్లయితే ఆ వ్యక్తి విపరీతమైన తెలివితేటలు మరియు తార్కిక బుద్ధి గలవాడై ఉంటాడు. నలుపు రంగు ఒక వ్యక్తి చుట్టూ నలుపు రంగు కాంతి వలయం ఆవరించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి అత్యంత దుష్టుడు, క్రూర స్వభావం కలిగి మరియు తీవ్రమైన అసూయపరుడు, ఎల్లప్పుడూ చెడుగా ఆలోచించేవాడై ఉంటాడు. గోధుమ రంగు ఒక వ్యక్తి చుట్టూ గోధుమ రంగు కాంతి వలయం ఆవరించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి స్వార్థపరుడు మరియు చుట్టుపక్కల వారి గురించి పట్టించుకోలేనివాడు లేదా అర్థం చేసుకోలేనివాడు అయి ఉంటాడు. బంగారు రంగు ఒక వ్యక్తి చుట్టూ పచ్చటి బంగారం రంగులో ఉండే కాంతి వలయం ఆవరించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి అనేక మంచి లక్షణాలు కలిగి ఉంటాడు మరియు అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. బూడిద రంగు ఒక వ్యక్తి చుట్టూ బూడిద రంగులో ఉండే కాంతి వలయం ఆవరించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి భయస్థుడు మరియు అలసిపోయిన వాడై ఉంటాడు. ఆకుపచ్చ రంగు ఒక వ్యక్తి చుట్టూ ముదురాకుపచ్చ రంగు కాంతి వలయం ఆవరించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి నమ్మక ద్రోహి మరియు తీవ్రమైన అసూయపరుడు అయి ఉంటాడు. ఒక వ్యక్తి చుట్టూ స్పష్టమైన ఆకుపచ్చని కాంతి వలయం ఆవరించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ప్రశాంతంగా మరియు రాగద్వేషాలకు అతీతంగా ఉండేవాడు అయి ఉంటాడు. కాషాయ రంగు ఒక వ్యక్తి చుట్టూ కాషాయ రంగు ఉండే కాంతి వలయం ఆవరించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి శారీరకంగా బలిష్టంగా ఉంటాడు. అయితే ఆ వ్యక్తిలో విపరీతమైన గర్వం ఉంటుంది. ఒక వ్యక్తి చుట్టూ ముదురు కాషాయ రంగులో ఉండే కాంతి వలయం ఆవరించి ఉన్నప్పుడు ఆ వ్యక్తి శారీరకంగా బలవంతుడు అయినప్పటికీ అతడికి మేధస్సు తక్కువగా ఉంటుంది. వంగపండు రంగు ఒక వ్యక్తి శరీరం చుట్టూ వంగపండు రంగులో ఉండే కాంతి వలయం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయి పొందినవాడుగాను మరియు దైవంతో సంబంధం కలిగిన వాడుగాను అయి ఉంటాడు. ఎరుపు రంగు ఒక వ్యక్తి దేహం చుట్టూ ఎరుపు రంగులో ఉండే కాంతి వలయం ఆవరించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి పరిపూర్ణమైన శక్తివంతుడు అయి ఉంటాడు. అంతేకాకుండా అత్యున్నతమైన సంభోగ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి విపరీతమైన కామం కలవాడు మరియు లోతైన స్వభావం కలవాడై విపరీతమైన ఆశలు కలవాడు అయి ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి వారు కరుడు కట్టిన భౌతికవాదులు అయి ఉంటారు. వీరికి పాపపుణ్యాల విచక్షణ ఉండదనే చెప్పాలి. రజిత వర్ణం రజితం అనగా వెండి అనే అర్థం. ఒక వ్యక్తి చుట్టూ వెండి రంగులో ఉండే కాంతి వలయం ఉన్నట్లయితే ఆ వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉంటాడు. మార్పుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలడు. పసుపు పచ్చని రంగు ఒక వ్యక్తి చుట్టూ పసుపు రంగులో ఉండే కాంతి వలయం ఆవరించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి నిరంతరం నిత్య సంతోషంగా ఉంటాడు. ఆశావాద దృక్పథం కలవాడు, దయాహృదయం కలవాడై ఉంటాడు.
గులాబీ రంగు. ఒక మానవుడి దేహం చుట్టూ గులాబీ రంగులో ఉండే కాంతి వలయం ఆవరించి ఉన్నట్లయితే ఆ వ్యక్తి నిస్వార్థపరుడిగాను, అందరినీ ప్రేమించే సేవా దృక్పథం కలవారై ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.